రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తుగా నడుచుకొనుకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖము ముందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకుంటూ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనలేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. ప్రార్థన చేద్దామండి. జీవాధిపతి అయిన మా ప్రభువ, వాక్య భాగాన్ని ఆయన మీరు విరిచి ప్రభువా మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మేమందరం మీ స్వాధీనంలో ఉండి పిలుచుండగా వాక్యానుసారమైన ప్రవర్తన మాకు దయచేస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసుకొని ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మనం అంతా ధ్యానం చేయడానికి ఈ చదివిన వాక్యాన్ని 4-5 క్లాసుల వరకు చెప్పవచ్చు. మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మాదిరి. అయితే ఇప్పటికీ సంఘానికి ధ్యానించే వీలు కలుగునట్టు కొంత వివరంగా మనం మాట్లాడుతున్నాం. 4వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అంటే ఈ మాట ఇవన్నీ చదువుతుండగానే కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అధైర్యపడము అంటే వీరు సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా సత్యాన్ని అసత్యానికి మార్చి ప్రకటించేటువంటి వారుగా కూడా ఉన్నారండి. అందుకనే వాళ్ళు ఆ విధంగా ప్రకటిస్తూ ఉంటే మేమేమి వారిని బట్టి భయపడేదేం లేదు, మా బోధన మేము సక్రమంగానే చెప్పుకుంటూ పోతాం అని ఇక్కడ మాటకు అర్థం. చూడండి 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. అంటే ఎవరున్నారు? కుయుక్తిగా నడుచుకునేవారు ఉన్నారు. కుయుక్తిగా నడుచుకునేవారంటే వారు దేవుని కొరకు పనిచేసేటువంటి వారు కాదు. వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు? కానీ దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటున్నట్టుగా కనపడతారు. కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. అంటే ఎట్లా బోధిస్తున్నారు? వాక్యాన్ని వంచనగా, మోసయుక్తంగా వాళ్ళు బోధించేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి మేమెటువంటి వాళ్ళమంట కుయుక్తిగా మా ప్రవర్తన యథార్థంగా ఉంది, మేము వాక్యాన్ని సత్యాన్ని సత్యంగానే ప్రకటిస్తూ ఉన్నాం,
కాబట్టి సత్యంను ప్రకటించడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమునందు మెప్పుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. యాక్చువల్గా సువార్త ఎవరికి ప్రకటింపబడాలా? సర్వలోకానికి ప్రకటింపబడాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట చూస్తున్నాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల ఎవరి ఎడల మరుగు చేయబడతా ఉందంట? నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసెను. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అవిశ్వాసులు అంటే ఎవరు? మరి అవిశ్వాసులైన వారికి సువార్త ఎవరికి ప్రకటించాలా? ఎవరికైనా ప్రకటించాలా సువార్త. కానీ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలిగజేసిందంట? గుడ్డితనం అంటే అవిశ్వాసులు ఎవరు? అవిశ్వాసులు ఎవరు అని ఇప్పుడు ప్రభువును నమ్మని వారిని అన్యులు అంటాం మనం. ఎందుకు? వాళ్ళకి ఇంకా సత్యం తెలియదు. వాళ్ళని ఏమంటాం మనము? అవిశ్వాసులను ఎవరంటాం? మత సంబంధంగా చాలా మటుకు మనం కూడా చూస్తూ ఉంటాం. క్రైస్తవులను చెప్పుకుంటుంటారు, లోకంలోనే ఉంటారు. వీళ్ళని ఎవరు అంటాం మనము? అవిశ్వాసులు అంటాం. క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకుంటుంటారు, క్రీస్తు కొరకు వాళ్ళు జీవించేటువంటి వారు కాదు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి వాస్తవం ఏమంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, అంటే ఎట్లాంటి గుడ్డితనము? మీరు కూడా సంఘంలో వెళ్తున్నారు, బాప్తిసాలు తీసుకున్నారు, మీరు కూడా పేర్లు మార్చుకున్నారు, కొనసాగుతున్నారు, మీకేం తక్కువ లేదు, మీరు కూడా విశ్వాసులే. మరి విశ్వాసులు ఎవరు? అవిశ్వాసులు అంటే మత సంబంధికులుగా, ఏమంటే వాక్యానికి తమ జీవితాలను లోపరుచుకునే వారుగా మనం చూస్తూ ఉన్నాం. అవిశ్వాసులు అంటే వాళ్ళు విశ్వాసులుగా కనబడుతుంటారు, కానీ లోపల వారు అవిశ్వాసులు, అన్యులు కాదు. వాళ్ళ విషయంలో సువార్త మరుగు చేయబడలేదు. అయితే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఎటువంటి గుడ్డితనం? ఏం పర్వాలేదు, మీరంతా దేవుని నమ్ముకున్న వారే, మీరు తీసుకున్న బాప్తిస్మం పర్ఫెక్టే, మీరు అనుసరిస్తున్న తీరు పర్ఫెక్టే అని గుడ్డితనం అంట. అందుకనే వాళ్ళు వాళ్ళ రక్షణను గురించిన ఆలోచన వారి జీవితాంతం కలిగి ఉండరు. ఎందుకు? వాళ్ళకు గుడ్డితనం. మేము క్రైస్తవులమే, మేము 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం. వాక్యానికి లోబరచుకోకుండా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, మీరు ఎంత కానుకలు ఇస్తూ ఉన్నా, అవి దేవుని యొక్క గుర్తింపులోనికి రావండి. అందుకనే ఈ ఉదయకాలం మనము విశ్వాసులమా అవిశ్వాసులమా? భ్రమచేత మనము క్రైస్తవులుగా కొనసాగుతున్నామా? కొంతమంది వాళ్ళ సౌఖ్యమైన జీవితాల కోసం ప్రభువును అనుసరిస్తూ ఉంటారండి. కొంతమంది పరలోకాన్ని బట్టి ప్రభు కొరకు జీవించే, వాక్యానుసారంగా జీవించేటువంటి వారు ఉన్నారండి. మనకు సమయం చాలా తక్కువ కాబట్టి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకోకుండా ఏం కలగజేసిందంట? గుడ్డితనం కలగజేసిందంట. ఏది? ఏ ప్రకాశము? సువార్త ప్రకాశం.
సువార్త ప్రకాశం. చూడండి, చాలా మంది క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారిలో సువార్త తప్ప అన్నీ ఉంటాయి. సువార్త ఒక్కటి ఉండదండి. సువార్త తప్ప ఏమేమి ఉంటాయి? అన్ని క్రైస్తవ లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ఉదాహరణకు మనము కొన్ని మత సంబంధమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటారు. క్రైస్తవంలోనే ఇతరులు మనకు వాళ్ళు అన్యుల లెక్కలలో ఉన్నారు, క్రైస్తవులు మాదిరి కనపడుతుంటారు, వారు క్రీస్తును కలిగి ఉన్నారు. వాళ్ళ జీవితంలో లేనిదేంటి చెప్పండి? సువార్త. అంటే మా నాయన క్రైస్తవుడు, మేము క్రైస్తవులని మందిరాలకు వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళలో ఎవరైనా సరే దేవుని వాక్యంలో క్రైస్తవులుగా పుట్టేవారు లేరండి. క్రైస్తవులుగా పుట్టేవారు ఎవరైనా క్రైస్తవులు కావాల్సిందే. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు అంటే ఎవరైనా క్రైస్తవుడు కావాల్సిందే. ఒక పాస్టర్కు పిల్లలు పుట్టినా ఆ పిల్లలు కూడా క్రైస్తవులు కావాల్సిందే. కాబట్టి చాలా మటుకు వాళ్ళు మీకు కూడా ఈ వాక్యం వింటూ ఉంటేనే ఇంకా తేటగా అర్థమవుతూ ఉంటది. చాలా మంది అటువంటి క్రైస్తవ క్యారెక్టర్లు కలిగి ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏముండదు? సువార్త ఉండదు. వాళ్ళకు సువార్త అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. సువార్త అంటే ఏంటిదో వాళ్ళకేం తెలుసు? మతం తెలుసు. మా పాస్టరు, మేము పాస్టర్లము, మా తరతరాల నుంచి మేము పాస్టర్లము. అటువంటి భావము దేవుని వాక్యంలో లేదండి. ఎవరైనా సరే కొత్తగా క్రైస్తవుడు కావాల్సిందే. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఏ విషయంలో గుడ్డితనం కలగజేసింది? సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకోకుండా, అంటే అదొక్కటి లేకోకుండా, సువార్త ఒక్కటి లేకోకుండా అన్ని ఇచ్చే విషయంలో కొంతమంది గుళ్ళు కట్టి మందిరాలు కట్టిస్తూ ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టి, కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, కొంతమంది హాస్పిటల్స్ కట్టిస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. ఏముండదు వాళ్ళకు? సువార్త. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకోకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత. అందుకనే వారి జీవితాల్లో ఆచారాలు ఎక్కువ ఉంటాయి, పద్ధతులు ఎక్కువ ఉంటాయి, కానీ సువార్త మాత్రం ఉండదండి. ఎవరైనా క్రైస్తవులు కావాలంటే ప్రాముఖ్యమేమి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. అంటే ఎవరైనా క్రైస్తవుడు అయినాడంటే మూలమేమి? సువార్తనే. నాకు ఆరోగ్యం బాగైంది, నాకు పిల్లలు పుట్టినారు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఏదో గొప్ప ఆశీర్వాదం వచ్చింది, ఇవన్నీ సువార్త కాదండి. ఇవన్నీ సువార్త కాదు. ఇవన్నీ జరిగేటివి మనకే కాదు, ఇంకా ప్రభు నమ్మని వారికి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభునందు పిల్లల సువార్త మాత్రమే. ఎవరైనా క్రైస్తవుడు కావాలంటే మొదటి మూలపాఠం సువార్తనే. సువార్త లేకుండా, అందుకనే ప్రభునందు పిల్లరా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు. సువార్త అంటే ఏంటి? చాలా మంది క్రైస్తవులుగా ఉన్నారు, వాళ్ళను ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటి? క్రైస్తవులుగా ఉన్నారంటే వాళ్ళ జీవితంలో ఏముంటది? సువార్త ఉంటది, కానీ వాళ్ళకి ఏం తెలుసు? సువార్త తెలుసు. అంటే అర్థం ఏంటి? ఏమేమో చెప్తారు, మాకు కళలు వస్తాయి, మాకు దర్శనాలు వస్తాయి, మాకు అవి వస్తాయి, ఇవి వస్తాయని చెప్తా ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏముండదు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, అవిశ్వాసులైన వారి ఏ విషయంలో వారు అవిశ్వాసులు? సువార్త విషయంలో. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి. ఎట్లా గుడ్డితనం కలిగజేస్తా ఉన్నాడు? ఇదిగో వంచనగా బోధించేటువంటి వారు దేవుని వాక్యాన్ని ఎట్లా బోధిస్తూ ఉంటారు? వంచనగా. అంటే మాకు డబ్బు కావాలంటే మేము ఏ లెసన్స్ ఎంచుకుంటాం? డబ్బు ఇచ్చే లెసన్ ఎంచుకుంటాం. ఇదిగో ఈ విధంగా అట్లా ఇచ్చి
నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అట్లా ఇచ్చి కాదండి, వాక్యానుసారంగా మనము ప్రభువుకు సమర్పణ చేసుకునేటువంటి వారుగా ఉండాలి. పిచ్చి పిచ్చిగా ఇచ్చే వాళ్ళు కాదు ప్రభువుకు కావాల్సింది. వాక్యానుసారమైన వివేకంతో ఇచ్చేవారు కావాలి. ఏమండి, గొప్పగా ఇచ్చుకునేవారు కాదు కావాల్సింది. సరే, అవన్నీ మళ్ళా మనము ధ్యానం చేద్దాం. అయితే వంచనగా బోధించేటువంటి వారు, కుయుక్తిగా ప్రవర్తించేవారు, అంటే సాతానుడు వీరిని వాడుకుంటూ ఉన్నాడు. సాతానుడు వీరిని అందుకనే గలతీయులకు రాసినటువంటి పత్రికలో చూద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచు. ఏం సువార్త? భిన్నమైన అది ఎట్లుంటది? భిన్నమైన సువార్త? భిన్నమైన సువార్త ఎట్లుంటది? సువార్తలాగే ఉంటుంది అది కూడా. మీరు ప్రభుని అంగీకరించడం తప్పు కాదు, అంగీకరించాల్సిందే. అయితే ఆచారాలు కూడా ఉండాలా మీకు. యూదులు దాంట్లో దూరినారు కొంతమంది. దూరి మీరు ఇంతవరకు ఎంత పొరపాటు చేసినారు తెలిసిన, సున్నతి పొందాలా మీరు. సున్నతి పొందకుంటే మీరు తీసుకున్న రక్షణ మీకు ప్రయోజనకరం కాదు అని, మీరు అమావాస్య పాటించాలా, మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలా. చాలా మంది క్రైస్తవులు ఆదివారాన్ని ఏమంటుంటారు తెలుసండి? అట్లనే ఆరాధన చేస్తా అంటారు ఈ విశ్రాంతి దినంలో అని అంటారు. అవునండి, ఇటువంటి భిన్నమైన బోధ తట్టుకు, సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా చూడగా తిరిగిపోటు చూడగా అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని, మీ సువార్తను చెరపాలంటే మీకేం చేయాలా? భిన్నమైన సువార్తను ప్రకటించాలి. అది ఎట్లుండాలా? యేసు ప్రభు వారిని తీసివేయదు, కానీ యేసు ప్రభు వారిని కలిపి చెరిపేటటువంటి వాళ్ళు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను లోకం నుండి వచ్చిన మరి యొక్క దూతైనను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే అర్థమైంది, మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అప్పుడు శాపగ్రస్తుడు. సువార్తలో ఉన్న అధికారం చూడండి, సువార్తలో ఉన్న అధికారం. మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను వేరే సువార్త చెప్పడానికి వీల్లేదు, అతడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మనము పల్లెలకు పోతున్నాం, ఏం ప్రకటిస్తున్నాం? సువార్త మాత్రమే. మీరు సర్వలోకానికి వెళ్ళి దేవుణ్ణి ప్రకటించారని చెప్పినాడా? యాకోబు పత్రికలో దేవుడు ఒకడే నేను నమ్ముతున్నావు, నమ్ముట మంచిదే అని, కానీ కూడా దయ్యములు నమ్మి వణుకుతున్నాయి, దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దేవుడు అంటే నమ్మడం గొప్ప సంగతి కాదండి. అయితే ఈరోజు మనం సువార్తను నమ్మాలి. సువార్త ఏంటి అన్నది మనము ఆలోచన చేస్తే, అందుకనే మేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవుతాడని రాయబడింది. మరి సువార్త ఏంటి? సువార్త ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిని దాని ఎందే నిలిచి ఉన్నారు. దేన్ని అంగీకరించినారంట వాళ్ళు? సువార్తనే. మరి దేవుని అంగీకరించడానికి రాయబడలే. మరియు సహోదరులారా వినండి జాగ్రత్తగా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను,
మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైనదైతేనే గాని మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని అంటే అర్థమేమి? వ్యర్థమైతేనే గాని అంటే అర్థమేమి? వ్యర్థం కాదు. వ్యర్థము కాదు అని అర్థం. అంటే సువార్త అన్న వెంటనే విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఎట్లా వస్తుంది? సువార్త ద్వారానే. సువార్త ద్వారానే విశ్వాసం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అవునండి, వేరే చదువుట వలన విశ్వాసం కలుగునని రాయబడలే. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన. ఇది విశ్వాసానికి ఉన్న డెఫినేషన్, నిర్వచనం. పిల్లరా, అందుకనే నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థం కాదు. మీ విశ్వాసము, ఎవరి విశ్వాసం వ్యర్థం కాదు? ఎవరి విశ్వాసం వ్యర్థం కాదు? సువార్తను నమ్మిన వారి విశ్వాసము ఎందుకు వ్యర్థం కాదు? ఆ విశ్వాసాన్ని అనుగ్రహించినటువంటి వాడు ప్రభువే. వినుట వలన అంటే నీ ప్రమేయంతోనా, సత్య ప్రమేయంతోనా? స్వార్థ ప్రమేయంతో. వినుట వలన విశ్వాసం కలుగును, నో డౌట్. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలననే కలుగును. ఆలోచన చేయండి. వినడానికి, లోకంలో వినడానికి ఒక భాగ్యం చెప్తున్నాను. లోకంలో వినడానికి క్రీస్తు మాట తప్ప ఇంకొకటి లేదండి. ఏదో పరవశించిపోవడానికి మాటలు ఉన్నాయి. పరవశించిపోవడానికి అది వింటూ ఏదో పరవశించిపోతూ ఉన్నారంటే చెప్తా ఉంటారు కదా, మాటలు ఉన్నాయి. కానీ నీ జీవితం మార్పు చెందడానికి క్రీస్తు మాట తప్ప ఇంకొక మాట లేదు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ మాట వలననే మీకు వినేది కలిగేది, లేకపోతే వినాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రియులారా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు. అవిశ్వాసులు ఎవరు? మతంలో ఉండేటువంటి వారు. అవిశ్వాసులు ఎవరు? సువార్తను నమ్మకోకుండా క్రైస్తవ జీవితాలు కలిగినటువంటి వారు. అవిశ్వాసులు ఎవరు? భ్రమలో ఉన్నటువంటి వారు. మేము పరలోకానికి పోతాం, ప్రభు మాతో అంటే వాళ్లకు కొంత ఇది లేదన్నమాట. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి తేడా అదేనండి. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేశాడు. అందుకనే పౌలు భక్తులతో అంటున్నాడు, ఏమంటున్నాడు చూద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం నుంచి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుడిని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువు. ఎవరి మాట ఇది? ఎవరిది? పౌలు భక్తుడు చెప్పే మాట. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని. ఇక్కడ ఏమని రాయబడింది? అవిశ్వాసం అన్న మాట రాయబడిందా? ఎవరు వాళ్ళు? ఇంకా ప్రభు దగ్గరికి వాళ్ళు సాతాను అధికారంలో ఉన్న వాళ్ళు, వారి కళ్ళు గుడ్డితనం కలిగినటువంటి వారు. ఏమని రాయబడలేదు ఇక్కడ? అవిశ్వాసులని మాట రాయబడలేదు.
అందుకనే ఆ తేడా మనము గమనిద్దాం. ఈ ఉదయకాలంలో మనం అవిశ్వాసులుగా ఉన్నామేమో ఆలోచన చేసుకుందాం. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏమిరా అంటే సువార్త మాత్రమే. ఆ సువార్త ఏంటో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం మీరు దానిని అంగీకరించి 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చాలండి, ఇది శుభవార్త అండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము అంటే అవిశ్వాసులైన వారికి ఏది ఉండదు. ఆ రకరకాల సాక్ష్యాలు ఉంటాయి. ఉద్యోగం వచ్చింది, క్యాన్సర్ బాగైంది, పెళ్ళయింది, పిల్లలు పుట్టినారు, రకరకాల సాక్ష్యాలు ఉంటాయి. ఏ సాక్ష్యం ఉండదు? మీరు చూడండి, ఎక్కడైనా సువార్త చెప్తుంటే వాళ్ళు ఆయన మరణ పునరుద్ధానం తప్ప ఏమైనా చెప్తూ అంటారు. దేవుడు నన్ను ఇట్లా రక్షించినాడు, అట్లా రక్షించినాడు, ఉద్యోగం వచ్చింది, ఆరోగ్యం బాగైంది. ఆ ఆరోగ్యం అట్లే పర్మనెంట్గా ఉంటుందా వాళ్ళకు? చెప్పండి. పర్మనెంట్ ఆరోగ్యం అని చేసినాడు ప్రభు వాగ్దానము. అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఆరోగ్యమేనా, ఇంకా అంటిల్ డెత్ వరకు నీకు అనారోగ్యమే రాదని నో. అయితే పాపక్షమాపణ పొద్దునే ఆరాధనలో ధ్యానం చేసినాం, యుగ యుగాలు ఏమండి ప్రభు సన్నిధిలో ఉండేలాగున. కాబట్టి పిల్లరా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎట్లా చనిపోయినాడు? లేఖనముల ప్రకారం. పాపక్షమాపణను గురించి ఒక ప్రణాళిక ఉందండి. ఆ ప్రణాళిక ఎక్కడ రాయబడింది? పాత నిబంధన లేఖనాల్లో ప్రతి లేఖనంలో రాయబడింది. ప్రతి లేఖనంలో రాయబడింది. ఆ లేఖనాల ఉదాహరణ పాపక్షమాపణను గురించిన అవగాహన కలుగుతుంది. అవునండి. లోకమంతా చెడిపోయి ఉండగా దేవుని మాటను నమ్ముకున్నాడు. ఎవరు? నోవాహు. నువ్వు కృప పొందిన వాడివి, ఇదిగో నువ్వు ఒక ఓడ తయారు చేసుకో. విశ్వాసాన్ని బట్టి ఆయన ఓడ తయారు చేసుకున్నాడు. వర్షం రానే వచ్చింది. ఆ ఓడలో ఉన్నవారు రక్షింపబడినట్లుగా, నీటి ప్రవాహం ద్వారా రక్షింపబడినట్లుగా ఇది ఛాయగా ఉందన్నమాట. పాప క్షమాపణ సువార్త ప్రకటన. ఈ నోవాహుకు ఏం సువార్త? ఇదిగో నువ్వు రక్షింపబడ్డాను అని నోవాహు నమ్మినాడు అన్నదానికి ఆధారం ఏంది? మీరు చెప్పాలా? నోవాహు నమ్మినాడు అన్నదానికి ఆధారం ఏమి? నమ్మకుండా ఉంటే కూడా తయారు చేసేటువంటి వాడు కాదు. అవునా కదా? అంటే లేఖనాల్లో సువార్తను నమ్మినాడండి. ఎవరు? నోవాహు నమ్మినాడు. లేఖనాల్లో రాహబు చాలా ఉదాహరణలు మనము చూడవచ్చు. ఇంకా ఒక ఉదాహరణ చెప్తా. పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా మందిరానికి రావాలంటే ఊరికినే రావడానికి వీల్లేదు. వాళ్ళు ఏం చేయాల? ఒక ఏడాది గొర్రె పిల్లని తీసుకొని రావాలి. ఎందుకు? వాళ్ళ పాప. మనం ఒక్కళ్ళు పోయేకి మనం అర్హులంతో దేవుని మందిరంలోనికి మనకు సాధ్యమే కాదు. ఆ లోకంలో ఉన్న మందిరంలోనికే వాళ్ళు పోవడానికి వీలు లేకపోతే పరలోకంలో పోవడానికి మనకు యోగ్యత ఉంటుందా? అందుకనే వాళ్ళు ఏం చేయాలి తెలిసిన, ఒక హోటల్నో దేన్నో దానికి ఎటువంటి హోటల్నో ఎక్కడ దొరుకుతుంది అది? మందలో ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ అడిగి పోలా, మందలోకి పోలా. ఏడోసారి కట్టేసిందని కదా కొనుక్కొచ్చుకోవాల్సింది. మందలోకి పోయి మందలోనే నీకు డిఫరెంట్ కనపడుతుంది. దానికంటే ఇది బాగుంది, దీనికి మచ్చ లేదు, దీనికి కాలు కుంటి కాదు, ఇది గుడ్డిది కాదు, ఇది అనారోగ్యంది కాదని తెలియాలంటే అది ఎక్కడ ఉండాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మందలోనే ఉన్నాడండి. అనేకులలో ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులను చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎట్లా చెప్పబడింది? ఆయన ఒక్కడే ఒక చోట నిండి చెప్పబడేదా? చెప్పండి, ఎక్కడ ఉన్నాడు ఆయన? మందలో ఉన్నటువంటి వాడు. వాడు మందలోనికి వెళ్ళి దాన్ని తీసుకురావాలి. తీసుకువచ్చిన తర్వాత ఏం చేయాలా? దాన్ని ఆ ద్వారం ఎదుట దాన్ని వాడు పోయాలి, బలి ఇవ్వాలి. అంటే ఎందుకు బలి? ప్రభువా, లోపలికి రావడానికి నేను పాపిని, నేను అనర్హుడిని, ఇదిగో నా పాపాన్ని ఈ జంతువు భరించింది, ఆ పాపాన్ని బట్టి ఆ జంతువు చనిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు చనిపోయినట్లు?
ఇతను చనిపోయింది. జంతువా? ఇతను తీసుకొచ్చిన వ్యక్తి. ఈ పాపి చనిపోయిన చంపబడ్డాను, ఇప్పుడు పాపం లేని వాడు కొంత సమయము వాడు దేవుని మందిరాలను నడుచుకోవడానికి వీలవుతుందండి. ఆ చంపబడిన ఆ యొక్క బలి పశువును వాడు ఏం చేయాలంటే చర్మం వలవాలి. ఎందుకు చర్మం వలవాలా అంటే, ప్రభువా ఇది బయటికి మాత్రమే మంచిది కాదు, లోపల లోపల కూడా దీని అవయవాలు బాగున్నాయి, దీని కిడ్నీలు బాగున్నాయి, దీని లివర్ బాగుంది, దీని హార్ట్ బాగుంది, రోగమైంది కాదు, అన్ని బయట చూస్తున్నాడు. తర్వాత దాన్ని ఏం చేయాలా? బలిపీఠం మీద చక్కగా కట్టెలు చక్కగా పేర్చి, ఎట్లా చక్కగా కుప్పగా పోయడం కాదండి, దేవుని వాక్యాన్ని చక్కగా పేర్చి ప్రకటించే వాళ్ళు కావాలా, ఇష్టానుసారంగా కాదు, చక్కగా పేర్చి అవయవాలను ఏం చేయాలా? చక్కగా అమర్చాలి. ఇసిరేసేది కాదు, బలిపీఠం మీదకి ఎట్లా పెట్టాలా? చక్కగా. ఎందుకు? ఒక్క ముక్క కూడా మిగలడానికి వీల్లేదు. అంటే అర్థమేమి? వాడి పాపము పూర్తి పరిహారం అయిపోయిందని. ఇప్పుడు నేను మందిరంలోనికి పోవడానికి నాకు ఏ భయమో, వాడు మందిరాడు. ఇది మనకు క్రొత్త నిబంధనలో ఏం చూపిస్తా ఉందంటే సువార్త. మన పాపముల కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై ఆయన ఇది లేఖనముల ప్రకారము. అంటే ఊరికే ఇప్పుడు గాంధీ స్వాతంత్రం తెచ్చినాడు మన భారతదేశానికి. ముందుగా గాంధీ గురించి ఏమన్నా రాసినారా? ముందుగా రాయలేదంటే అర్థమేమి? గాంధీ తెచ్చింది యాక్సిడెంటల్ గానా లేకపోతే ప్రణాళికతోనా? యాక్సిడెంటల్ గా, ప్రణాళికతో కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రణాళికతో. అందుకనే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము వృత్తి పొందెను. ఇప్పుడు ఆయన చనిపోయినాడు, మన మీద ఏం లేదు. ఇదండి శుభవార్త. ఈ సువార్త లేకోకుండా కానుకలివ్వు, ఆరాధనలో పాల్పంచుకో, మాకు కనపడదు. పరిశుద్ధ దేవుడు చూచేటువంటి వాడు. నువ్వు సువార్తను నమ్ముకున్నావా? అవిశ్వాసిగా ఉన్నావా? అవిశ్వాసులైన వారి క్యారెక్టర్స్ క్రైస్తవ క్యారెక్టర్లో ఉండవచ్చు. లేఖనముల ప్రకారము ఇంకొక లేఖనం, ఆ లేఖనాల్లో మనం ఉన్నామా? నీ పేరు నా పేరు రాయబడిందా? ఆ లేఖనాల్లో రాయబడిందా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు. అనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. అంటే మనం ఉన్నామా లేదా? ఎప్పుడున్నాం? దేవుని ప్రేమ చూడండి ఎట్లా ఉంది. జగతికి పునాది వేయబడక మునుపే. ఇదండి లేఖనం. మన వయసు ఇప్పుడు ఇంత కొంచెమే, కానీ మనం ఎప్పుడున్నామంట? జగతికి. అంటే నీవు అనాలోచితంగా ఈ లోకంలో పుట్టలేదు, ప్రణాళిక ప్రకారమే పుట్టాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము. సువార్త ఎవరి జీవితంలో ఉండదో వాళ్ళ అవిశ్వాసులేనండి. పండగలు చేయొచ్చును, బట్టలు కుట్టించుకోవచ్చును, గుళ్ళు కట్టించవచ్చును, డబ్బులు ఇవ్వచ్చును, సువార్త లేకపోతే ఏమండి? అందుకనే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందెను. నెక్స్ట్ సమాధి చేయబడిన. ఎవరిని? మన పాపములను ఆయన ద్వారా ఏమైపోయినాయి? సమాధి చేయబడ్డాయి. ఇంకా జ్ఞాపకం చేసుకోవడానికి వీలే లేదు. ఇంకా జ్ఞాపకం చేసుకోవడానికి వీలే లేదు. ఒక మాట రుజువు చూపిస్తాం. ఎవరు రుజువు చూపిస్తానంటే
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే రుజువు మనకు నీ పాపము క్షమించబడింది అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే రుజువు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. ఏ బలి? ఒక్క బలి అంటే అర్థమేమి? అదే ఏం అర్థం? ఇంకొకటి లేదండి అంటే అర్థమేమి? ఆ బలితో పూర్తి సంపూర్ణం అన్నమాట. మాటి మాటికి బలులు అంటే పాపం పరిహారం కాలేదని అర్థం. ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పారపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ఎప్పటికి? చూడండి, ఇది ఎవరిచ్చే సాక్ష్యం? పరిశుద్ధాత్మ దేవుడే మనకిచ్చే సాక్ష్యం. సదాకాలానికి సంపూర్ణులు. ఎంత గొప్ప మాట! ఇంకా సంపూర్ణులు అంటే ఆచారాలు పాటించాల్సిన అవసరం లే, పేడలు కోసిన పనిలే, ఏదో శుక్రవారం కోసం ఎదురు చూడాల్సిన పనిలే. నువ్వు ఎప్పటికీ మనం సంపూర్ణమే. సదాకాలం నాకు సంపూర్ణంగా చేసుకున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ విషయం? మీరు సదాకాలానికి సంపూర్ణమైన విషయం ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నేను కాదు, మాస్టర్ కాదు. నువ్వు పరిశుద్ధురాలు అయిపోయినావమ్మా, నువ్వు పరలో ఇది అబద్ధం. ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనసు మీద వాటిని వాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనను అని ప్రభు చెప్పుచున్నాడు. ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోను అంటే అర్థమేమి? సమాధి చేయబడెను, అయిపోయింది. ఇక జ్ఞాపకానికి రావు. ఆ బలి పశువు కాలిపోయింది, ఇక జ్ఞాపకానికి రావు. మన పాపములు ఇక జ్ఞాపకానికి రావండి. ఇదండి సువార్త. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, తర్వాత లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనాల ప్రకారము లేపబడ్డాడండి. లేఖనాల్లో ఇప్పుడు ఉదాహరణలు మనం చూస్తా ఉన్నాం, చాలా చూస్తా ఉన్నాం. లేఖనముల ప్రకారం ఎందుకు లేపబడ్డాడు? మూడవ దినాన్ని ఎందుకు లేపున్నాడు? మన పాపములు క్షమించబడ్డాయన్న దానికి ఆధారం ఏంటి? ఆయన లేవడమే. ఈ సువార్త లేకపోతే వాళ్ళు ఎవరు? అవిశ్వాసులే, మత సంబంధికులే. అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తర్వాత ఏం నమ్మి? సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, అమ్మా నువ్వు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, అన్ని మేలు గురించి చెప్తా ఉన్నావు, కానీ నీ జీవితంలో ఏం లేదు? సువార్త. అయ్యా అమ్మ సువార్త. అందుకనే 2వ కొరింథీయులకు వచ్చి మనం ముగించుకుందామండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయంలో చూడండి 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. చూడండి, అంధకారంలో నుండి ఆయన వెలుగు కలుగును గాక అన్నాడు. అటువంటి దేవుడు మా హృదయాల్లో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు చూచేలాగున మా హృదయాల్లో ప్రకాశిస్తా ఉన్నాడు. ఏమంటే ఇది క్యారెక్టర్, విశ్వాసుల క్యారెక్టర్ ఇది. మా హృదయాలలో
క్రీస్తు ప్రకాశించాలి. కాబట్టి అమ్మ, మనం అవిశ్వాసులుగా ఉన్నామా? సువార్తను నమ్మినామా? సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడదు, నమ్మని వానికి శిక్ష విధింపబడదు. రేపు మనం ఎప్పటికైనా పోయి ఏం ప్రకటిస్తాం? మా దేవుడిని నమ్మండి కాదు, ఆయన అందరికీ దేవుడు. మనం ఏం చేయాలా? అమ్మా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. క్షమింపబడతాయా? బడి ఉన్నాయా? బడి ఉన్నాయి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా. ఇదే అధ్యాయాన్ని, ఇదే వాక్యాన్ని ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే వచ్చే వారం కూడా విపులీకరణ, ఇది ఉపోద్గతం మాదిరే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంత చెప్పడానికి మనకు సమయం ఉండదు. కాబట్టి వచ్చే వారము, ఈరోజు వచ్చిన వాళ్ళు తప్పక రండి. ఆ వాక్యాన్ని విని తప్పక మీ ఆత్మీయ జీవితాల్లో మేలు పొందుతారు. మెట్టుకు అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా ఆయన ఎందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగా.